దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. దువ్వాడ శ్రీనివాసరావు నిర్మించినటువంటి ఇంటి స్థలం తనదని, తనకు తెలియకుండా ఎవరెవరో వచ్చి వాటాలు పంచుకుంటున్నారు, అది ఎలా సాధ్యం అంటూ కూడా దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల్ని ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి చెందినటువంటి స్థలంలో దువ్వాడ శ్రీనివాసరావు ఎందుకు ఇంటి నిర్మాణాన్ని చేశారు, అసలు ఈ అంశంలో తెర వెనక ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. దువ్వాడ శ్రీనివాసరావు గారి కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. వాణి గారేమో దువ్వాడ శ్రీనివాసరావు గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, దువ్వాడ శ్రీనివాసరావు గారేమో వాణి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూడో వ్యక్తి ఇప్పుడు తెర మీదకు వచ్చారు. అసలు నాకు చెందినటువంటి స్థలంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ఇంటి నిర్మాణం చేసుకోవడం ఒక తప్పు అయితే, ఇప్పుడు వాణి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చి ఆ స్థలాన్ని భాగాలుగా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అది నా స్థలం అంటూ కూడా ఆయన ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు ఏంటి ఆ వ్యక్తికి చెందినటువంటి స్థలంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎందుకు ఇంటి నిర్మాణాన్ని చేశారు, అసలు ఆ వ్యక్తికి దువ్వాడ శ్రీనివాసరావు గారికి సంబంధం ఏంటి, ఆయన డిమాండ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే, వీళ్ళు ఇంకా మొత్తానికి సంసారం అంతా చెడింది. ఎప్పుడైతే నా కూతురు ఈయన పోలీస్ స్టేషన్లో పెట్టిన కంప్లైంట్ ఇప్పటికీ కామెడీ. యాక్చువల్గా గతంలో శాంతి కేసు విషయంలో తీసుకుంటే అక్కడ కామెడీ ఏంటి, అసెంబ్లీ అదేంటి మన పార్లమెంట్ ముందు కూర్చొని నా పిల్లల్ని మా ఆవిడ చూసుకోవాలి, మాకు న్యాయం జరగాలని కూర్చున్నాడు ఒక మొగుడు. ఇదేక్కడ వింతదా బాబు, మాకు అర్థం కావట్లేదు అనుకున్నారు. పోలీస్ స్టేషన్ నిన్న పెట్టిన కంప్లైంట్ కూడా వింతదే. మా ఆవిడ నా పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు కలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని ఒకడు వచ్చాడు. అసలు వాళ్ళు కదా కంప్లైంట్ ఇవ్వాలి, నా మొగుడు తాగొచ్చి మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని. ఎప్పుడు ఇల్లు తరచూ వింటుంటాం. అవును, ఇక్కడ ఏదో వింతగా జరిగింది. సరే, ఆ కంప్లైంట్ ఆ విషయం పక్కన పెడితే, ససేమిరా నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, పంచాయతీ అంతా మనకు తెలుసు, ఇంకా నేను ఆవిడ దగ్గరికి పోను, నేను విడాకులు ఇచ్చి తేల్చుకుంటా, నేను దివ్యల మాధురితోనే ఉంటా అని ఆయన అనుకున్నాడు. ఈవిడ కూడా సరే అనింది. మరి ఇక్కడ తెర మీదకి మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తి దివ్యల మహేష్ వచ్చి, మా ఆవిడ వెరీ గుడ్, నాకు మా ఆవిడ ఏం చేసినా నాకు తప్పు అనిపించలేదు, నేను మా ఆవిడకే సపోర్ట్ చేస్తా అన్నాడు. ఒరే, ఇంకొకరితో పోతా అంటుంది, నువ్వు దానికి కూడా సపోర్ట్ చేస్తావా, నీ ఇష్టం. సరే కానీ నీ ఇష్టం చేసుకో, నీ సపోర్ట్ ఎంత మంచిదే, సంతోషం. ఇప్పుడు ఈ వాణి నాకు న్యాయం జరగాలి. ఏం జరగాలి న్యాయం? విడాకులు ఇస్తా అంటున్నాడు కదా, ఇస్తే సరిపోదు, మాకు ఇంకా తేల్చుకోవాల్సిన లావాదేవీలు చాలా ఉన్నాయి. ఏంటి, బనీన్తో వచ్చాడండి నా దగ్గరికి, నేనే మొత్తం పెట్టా నా కొడుక్కి అన్నట్టు మాట్లాడుతుంది. బనీన్తో వచ్చాడు అంటే దాని అర్థం ఏమీ లేకుండా వచ్చాడు, నేనే అతనికి మొత్తం చూసుకున్నాను, నా పరపతిని ఉపయోగించుకొని అతను ఇంతలా ఎదిగాడు, బాగా అప్పులు చేశాడు, ఇష్టం ఉన్నట్టు ధనం దుర్వినియోగం చేశాడు, ఎవరికి పడితే వాళ్ళకి పంచుతున్నాడు, ఎవరితో పడితే వాళ్ళతో ఉంటున్నాడు. ఇది ఆవిడ చెప్పింది. సరేనమ్మా, ఇక మొత్తానికైతే తెగ్గొట్టుకున్నారు కదా, ఇప్పుడు మీ పంచాయతీ ఓకే, నీ డిమాండ్లు ఏంటో చెప్పు, నేను రాసుకుంటా అని చెప్పి ఒక వకీల్ సాబు చెట్టు కింద ప్లీడర్ అలా గొడుగేసుకొని కూర్చొని అడిగాడు ఈవిడ్ని. ఈవిడ చెప్పింది, నెంబర్ 1, పర్లా కిమిడిలోని గ్రెనేడ్ ఫ్యాక్టరీ, వీళ్ళకు గ్రెనేడ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ 20 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ, ఉమ్మడి ఆస్తి లాగా ఉంది ప్రజెంట్. ఈయనే దానికి చైర్మన్, సిఇఓ, అవన్నీ రిజిస్ట్రేషన్లో సంతకాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే, ఫ్యాక్టరీకి నీకు ఎలాంటి సంబంధం లేకుండా మా పేరున రాయి. నెంబర్ 1, ఊరికే రాస్తా అంటే కూడా నేను ఒప్పుకోను. ఆ ఫ్యాక్టరీ మీద నువ్వేంటి, నేను డబ్బులు ఇవ్వట్లేదు కదా అని చెప్పి, ఇవిడ డబ్బులు ఇవ్వట్లే ఆయనకు పాపం, ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నువ్వేం చేసావు, ఆ ఫ్యాక్టరీ మీద 40 లక్షలు అప్పు పెట్టావు, ఆ అప్పు క్లియర్ చేసి అది నాకు ఇవ్వు. ఇది ఆవిడ అడిగిన డిమాండ్. ఎందుకు 40 లక్షలు అప్పు పెట్టాడంటే, ఇంకో దగ్గర ఇక్కడ స్థలము 22 సెంట్ల స్థలం ఆయనకు అమ్మకానికి వచ్చింది. ఆయనకు చింతాడ పార్వతీశ్వరరావు అనే ఆయన ప్రపోజల్ పెడితే నేను కొంటానండి అన్నాడు. ఎంత అంటే 1,20,00,000. మరి ఆయన దగ్గర లేవు. సరే, ముందు సగం ఇవ్వు, తర్వాత సగం చూసుకుందాం అనుకున్నాడు. ఆ సగం అమౌంట్ కూడా ఎక్కడి నుంచి తేవాలి? ఫ్యాక్టరీ మీద ఒక 40 లక్షలు, నెక్స్ట్ అలాగే వీళ్ళకి అక్కడ వెంకటేశ్వర కాలనీలో కూడా ఒక హౌస్ ఉంది, 6 కోట్ల విలువైన హౌస్ ఉంది, దాని మీద ఒక 20 లక్షలు అప్పు పెట్టుకున్నాడు. 15 లక్షలు, 20 లక్షలు అట్లా వాటి మీద వీటి మీద పెట్టి ఇంకో కొద్ది సర్ది ఈయనకి 60 లక్షలు అయితే ఇచ్చాడు, ఇంక ఇవ్వాలి. తర్వాత చూసుకుందాంలే అనుకున్నాడు. ఆయనకు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, మనోడే కదా పాపం ఎమ్మెల్సీ,
తెలిసినోడు చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు ఉంటాడు ఇస్తాడు అని ఒక నమ్మకం. డన్. ఇప్పుడు ఏమైంది, ఈవిడ డిమాండ్ ఆ ఫ్యాక్టరీ మొత్తం నాకు ఇచ్చేయాలి, 40 లక్షల అప్పు ఇమీడియట్గా క్లియర్ చేసి ఫ్యాక్టరీ నా పేరున రాయాలి, నువ్వు విడాకులు మీద ఇద్దరం సంతకం చేయాలి అంటే. నెక్స్ట్ ఇంకొక విడాకులు డిమాండ్. ఇప్పుడు మనం చెప్పుకున్న రెండో ఇల్లు, ఇది వెంకటేశ్వర కాలనీలో ఉంది, 6 కోట్ల విలువైన హౌస్. దీని మీద కూడా పాపం 15 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు క్లియర్ చేసి ఈ ఇంటి మీద సర్వ హక్కులు మా ఆవిడవి నా పిల్లలవి అని చెప్పి రాయి. ఫ్యాక్టరీకి నీకు సంబంధంలా, ఇంటికి నీకు సంబంధంలా. నెక్స్ట్ మూడో డిమాండ్, మా పిల్లలు పెద్ద కూతురు హైందవి పెళ్ళైనప్పటికీ చిన్న కూతురు నవీన ఇంకా పెళ్ళి కాల. వీళ్ళకి ఇంకేదైనా అడిషనల్ చదువులు చదవాలనుకుంటే, డాక్టరేట్లు ఇంకేవేవో చేయాలనుకుంటే ఆ చదువులకి ఆ మెయింటెనెన్స్కి పూర్తి ఖర్చు ఈయనే భరించాలి. ఈయన ఉన్నంత కాలం మాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. అప్పుడు మూడో డిమాండ్, అప్పుడు నేను సంతకం చేస్తా. నెక్స్ట్ నాలుగో డిమాండ్, ఈ విడాకుల వ్యవహారం ఏదైతే ఉందో మధ్య మధ్యలో గొడవలు లాంటివి అవ్వద్దు, మొత్తం కోర్టు పరిధిలో సామరస్యం కావాలి. నువ్వు కోర్టుకే చెప్పు, నేను కోర్టుకే చెప్పుకుంటా. నీ తరఫున ఎవడొచ్చి నా దగ్గర కూర్చోవడానికి వీల్లేదు, నా తరఫున కూడా నీ దగ్గరికి ఎవడు రాడు. అది ఇవిడ ఇంకో డిమాండ్. నెక్స్ట్ ఇప్పుడు ఐదో డిమాండ్, ఇప్పుడు ప్రజెంట్ ఏ కొంపలో అయితే ఉంటున్నాడో సరే బతికినంత కాలం ఏడవమని అందులోనే, ఈయన తదనంతరం ఈ ఇల్లు కూడా నా భార్యకి నా పిల్లలకి చెందాలని చెప్పి వీలునామా రాయి అన్నాడు. దీనికి ఇప్పుడు ఈయన ఏం బాబు ఈ 5 డిమాండ్లు ఓకేనా నీకు అంటే, మొదటి డిమాండ్ ఓకేనండి, ఫ్యాక్టరీ అప్పు క్లియర్ చేసి ఆవిడ మొహాన కొట్టేస్తా అని అన్నాడు. నెక్స్ట్ ఆ ఇల్లు కూడా నాకు అవసరం లేదండి, ఆ అప్పు క్లియర్ చేసి ఆవిడ మొహాన బాడేస్తా అన్నాడు. నెక్స్ట్ సరే నా పిల్లలే కదా, నా పిల్లలంటే నాకు ఇప్పటికీ ప్రేమ ఉంది, సో నేను ఇష్టపడి గారాల ముద్దుగా పెంచుకున్నా కాబట్టి నా పిల్లలకి నేను ఉన్నంత వరకు వాళ్ళకి ఏం కావాలో నేను సమకూరుస్తా. ఈమెకు కూడా ఏదో మెయింటెనెన్స్ అడుగుతుంది కదా ఇచ్చేస్తా, అది ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది. వీళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి లేదు, వీళ్ళు అడుగుతారు ఎంతైనా. జడ్జి గారు కనీసం ఒక ఇది చేస్తారు, వాళ్ళు క్యాలిక్యులేషన్ వేస్తారు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని, అది ఆయన ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏంటి, సరే విడాకుల గురించి కోర్టులోనే కొట్లాడతా, నేను గుమ్మం దగ్గర రాను, తలుపులు దన్నను, రౌడీజం చేయను. ఐదో డిమాండ్ ఏదైతే ఉందో నేను ఒప్పుకోనయ్యా అని చెప్పి మోహన్ తిప్పుకున్నాడు. ఎందుకయ్యా ఎందుకు ఒప్పుకోవు అంటే, నాకు ఇప్పుడు సరే మొత్తం అంతా తీసేసుకున్నావు, నా తదనంతరం అంటున్నావు. తదనంతరం అంటే ఏంటి, నేను చావు బతుకుల మీద వెంటిలేటర్ మీద ఉంటే ఒకవేళ పోతే తదనంతరం, నేను వెంటిలేటర్ మీద ఉండి కిడ్నీ ఫెయిల్ అయ్యో ఇంకేదో ఉంటే అప్పుడు ఎవడు చూసుకుంటాడు నన్ను, నాకెవడు పెడతాడు, నాకు ఉన్నది ఇది ఒకటే కదా, ఇంకా ఏం లేవు నాకు, మొత్తం ఉన్నదంతా మీ ముందే మొత్తం ఎంత ఇచ్చేసా. ఆమె డిమాండ్లు మామూలుగా లేవు, అన్నీ అడిగేస్తుంది, నన్ను ఎవడు చూసుకుంటాడు. ఆడు బనీన్తో వచ్చాడు, బనీన్తోనే చావమను, ఏమి ఇవ్వను మొత్తం నావే అని ఈవిడ, లేదు నేను ఇవ్వనని ఆవిడ. ఆయన ఇది ఉంటుంటే వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుతూ ఉంటే ఆపండి అని ఒకడు వచ్చాడు మధ్యలో, చింతాడ పార్వతీశ్వరరావు వచ్చి ఎవరి భూమి ఎవడి సొమ్ము ఎవడు పంచుకుంటున్నాడు, ఎవడు కొట్లాడుకుంటాడు, ఎవడు మీరంతా అసలు మీకు ఏంటి సంబంధం, ఇక్కడ ఏంటి ఆ ల్యాండ్, నేను ఈయనకి 1,20,00,000కి ఆ 22 సెంట్ల భూమిని ఇచ్చిన మాట వాస్తవమే. మనోడు నావోడు నాకు చిన్నప్పని తెలిసినోడు నా మంచి స్నేహితుడు కాబట్టి నేను ఇచ్చా, కానీ ఎంత స్నేహితుడైనా ల్యాండే, వ్యాపారమే కదా. 1,20,00,000కి ఆయన నాకు సగం డబ్బే ఇచ్చాడు, 60 లక్షలు ఇచ్చాడు, ఇదిగో అగ్రిమెంట్ ఓకే. ఇంకా 60 లక్షలు నాకు బాకీ ఉన్నాడు, నాకు ఆ బాకీ తీర్చకుండా ఈ ఇల్లు నాకు రాయని మీరు నువ్వెట్లా రాస్తావు వీలునామా, ఆ సంతకాన్ని వాళ్ళేలా యాక్సెప్ట్ చేస్తారు. సరే నేను ఇవ్వను అనడానికి నువ్వేవాడివి, అసలు ఆ మాట గురించి మాట్లాడడానికి కూడా నీకు హక్కు లేదు, నువ్వు ఇంకా పూర్తి పేమెంట్ నాకు చేయలేదా, నువ్వు 60 లక్షలు నాకు ఇచ్చిన తర్వాత నీ వీలునామా గురించి ఆలోచించుకో, ఇస్తావో చస్తావో, నీ కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటావో, నువ్వు వెంటిలేషన్ మీద ఇంకేమన్నా చేసుకుంటావో, నీ తదనంతరం ఇంకెవరికైనా ఇచ్చుకుంటావో, అది తర్వాత సంగతి, నాకు అనవసరం. ఇప్పుడు ప్రజెంట్ అసలు ఈ పంచాయతీ జరగడానికే వీలు లేదని చెప్పేసి ఆయన కూర్చున్నాడు. సో మొదటి 4 డిమాండ్లకైతే ఈయన ఓకే. యాక్చువల్గా ఇంకా మనం పర్సనల్గా చెప్పాలి అంటే అంత ఫేర్ కాదు, ఇప్పటిదాకా అడిగింది చాలా అడిగింది ఆవిడ. వాళ్ళ మెయిన్ ఆధారమైనటువంటి ఆ ఫ్యాక్టరీకి కూడా నేను బోనివట్ల, పెత్తనం అంతా ఆమెనే చూసుకుంటుంది. ఎందుకంటే ఆయన దాని మీద 40 లక్షలు అప్పు చేశాడని తెలిసింది. ఎందుకు ఇట్లా చేశాడని చెప్పేసి మొత్తం ఆయన అసలు ఆఫీస్ పోకుండా ఒక మేనేజర్ని పెట్టి మొత్తం ఆవిడే చూసుకుంటారు వ్యవహారం అంతా, పోకు అని. తర్వాత ఇంకో ఇంటి మీద కూడా అప్పు చేశాడని తెలిసింది, ఇంకెక్కడ ఇల్లు కడుతున్నాడని తెలిసింది, ఒక ఆవిడతో 2 ఏళ్ళు రిలేషన్ లో ఉంటున్నాడని తెలిసి ఆయన పవర్స్ అన్ని కట్ చేసింది, చెక్ పవర్ కూడా కట్ చేసింది, ఆయన చెక్ రాయడానికి కూడా లేదు. సో ఆయనకి చిల్లర వచ్చే అంశాలు లేవు. ఆ టైంలో ఆ దివ్యల మాదిరి కొంచెం హెల్ప్ చేసింది.
ఆ అవసరాల్లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఆవిడే ఇస్తుందేమో, 60 లక్షలు ఆవిడ హెల్ప్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు ఇతనికి కావాల్సిన సొమ్ము ఏంటి, ఆ ఇల్లు క్లియర్ చేయడానికి 60 లక్షలు కావాలి, ఈ ఇంటి మీద 15 లక్షలు, అంటే ఇంకో 60 లక్షలు, 60 ప్లస్ 60 120. పాపం ఆయన నిజాయితీగానే అప్పు చేశాడు. 60 ఆయనకి ఎంత కావాలి, 60 లక్షలే కావాలి, 60 హాఫ్ అమౌంట్ ఇవ్వడానికి, ఆ 60 అప్పు చేశాడు. ఏదో దానికి వేరే సోర్స్ లేదు, ఆయన సీఈఓగా ఉన్నాడు, ఆ ప్రొపరేటర్షిప్ సంతకం పెట్టేసి చేయించుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు ఏదోలాగా. ఇప్పుడు 1,20 లక్షలు ఆయన కావాలి ఈ కేసు నుంచి బయటపడడానికి. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు, ఆయన ఇంటి స్థలం కూడా ఆయన పేరు మీద అయితే లేవు, అంటే పూర్తిగా లేవు. అవును. సో అసలు నా ఇంటి పేరు మీద లేనటువంటి ఇంటిని నేను ఎలా ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎదురు తిరుగుతున్నారా, లేదంటే అసలు దువ్వాడ శ్రీనివాసరావు గారు వాణి డిమాండ్కి అంగీకరించినప్పటికీ ఈ మూడో వ్యక్తి అడ్డుపడుతున్నాడా? అట్లా ఏం లేదు, వాణి డిమాండ్లుగానే ఉన్నాయి. ఆయన కూడా ఇవ్వననే అంటున్నాడు, ఇస్తాననేది అనట్లా. అసలు ఇవ్వడానికైనా ఇవ్వను అనడానికైనా నీకు హక్కు లేదు, అది నాది అని ఇంకొక ఆయన వచ్చాడు. ఓకే. ఇప్పుడు జనాలు ఈ విషయం తెలిసిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి దగ్గర 1,20 లక్షలు కూడా లేవు. ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి దగ్గర 1,20 లక్షలు కూడా లేవు. ఆ ఇల్లు కొనడానికి కూడా హాఫ్ అమౌంట్ 60 లక్షలు కూడా లేవు, బ్యాంక్లో పెట్టి తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇతని మీద కొంచెం ఊర్లో సింపతి పెరిగింది. సో వీడు అవినీతి పరుడు కాదు, జెన్యున్గానే వాళ్ళ పేర్లు పెట్టి ఆస్తులు పెట్టి అప్పులు తెచ్చుకొని మిగతా కంటిన్యూ చేసుకుంటున్నారు అని ఆ లోకల్లో సింపతి పెరిగింది. ఈ సింపతి కారణంగా ఈ దువ్వాడ శ్రీనివాస్ నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఇన్ కేస్ గెలిచే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.